खैर समले कुतुबुल्लाहपुर में चिंताल के इलाके में बीआरएस एमएलए ऑफिस में महा एमआरपीएस नरसिंह दलित संगम के लीडरों के साथ मिलकर प्रेस मीट की। हल्का समले कुतुबुल्लाहपुर में चिंताल के इलाके में बीआरएस एमएलए ऑफिस में महा एमआरपीएस नरसिंह दलित संगम के लीडरों ने प्रेस मीट की। इस मौके पर बात करते हुए कहा है कि थोड़े कौमी लीडरों ने धोखा दिया, इसीलिए इस बार बीआरएस के कुतुबुल्लाहपुर एमएलए उम्मीदवार के पी विवेकानंद को तायद करते हुए आवाम से अपील की कि इनको भारी अक्सरियत से कामयाब करे और अज़म किया कि तीसरी बार भी होने वाले इंतखाबात में कुतुबुल्लाहपुर से बीआरएस पार्टी एमएलए के पी विवेकानंद को मदद करते हुए भारी अक्सरियत से कामयाबी दिलाएंगे। వర్గీకరణ చేయని ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వర్గీకరణ చేస్తా అని చెప్పి మరి తెలంగాణలో వేలాది మందితో లక్షలాది మందితో డబ్బులు ఇప్పించి మీటింగ్లు ఏర్పాటు చేసి నేను వర్గీకరణ చేస్తా అని చెప్పి కల్లబొల్లి మాటలు బీజేపీ ప్రభుత్వం మరి మందాకృష్ణ మాదిగ ద్వారా చెప్పిస్తే ప్రయత్నం జరుగుతూ ఉన్నది। నేను మాదిగ జాతికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి। ఈ 9.5 సంవత్సరాల్లో మరి బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది కదా, ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాల్లో ఎస్సీ వర్గీకరణ చేయలేదు? మరి ఎవరు ఆపారు, ఎవరు అడ్డుకున్నారు? మీరు చేసే సిద్ధశుద్ధి లేక మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి చాదగాక ఈ రోజు మాదిగల ఓటు కోసం, మాదిగల ఓట్ బ్యాంక్ కోసం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మాదిగల ఓట్లను కొనుక్కునే మందకృష్ణ మాదిగ ద్వారా మాదిగల ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నది। కాబట్టి మాదిగ బిడ్డలారా కోసం నేను ఒక కమిషన్ వేస్తా అంటున్నాను। ఆయనకు మోడీ గారికి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మీద మినిమం నాలెడ్జ్ లేదు। గతంలో లోహూర్ కమిటీ వేశారు, అదే విధంగా జస్టిస్ రామచంద్ర కమిటీ వేశారు, అదే విధంగా మరి ఉషా మేనన్ కమిటీ వేశారు, ఇప్పుడు మోదీ కమిటీ వేస్తారంట। గతంలో ఇప్పుడు బీజేపీ కానివ్వండి, గతంలో కాంగ్రెస్ కానివ్వండి, వర్గీకరణ విషయంలో కమిటీలు వేసి దాట వేస్తూ ఉన్నారు తప్ప వర్గీకరణ విషయం పరిష్కరించడం లేదు। కానీ ఇక్కడున్న కేసీఆర్ గారికి, ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అందులో భాగస్వామి అయిన మరి ఎమ్మెల్యే వివేకానంద గారు మరి మొదటగానే తీర్మానం చేయడం జరిగింది। ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం జరిగింది। మరి ఇది ఈ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ పట్ల పూర్తి అవగాహన ఉన్నది। దానికి సంబంధించిన ఆ యొక్క పని కూడా ఈ టీఆర్ఎస్